గ్రామాలన్నీ తిరుగుతూ వస్తుంటే అంటే గ్రామాలు పోయే గ్రామాలు కాకుండా అదనంగా గ్రామాల వైపు పోయే గ్రామాలు ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం ఉంది. మా నాయకుడు చెప్పిన దాని ప్రకారం మా నాయకుడు ఏదైతే చెప్పాడో ఆయన పెన్షన్ ని 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం, ప్రతి నెల కూడా అంటే ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి అదొక 3,000 అదనంగా 3,000 రూపాయలు అంటే మొత్తం 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఈ రోజు పెన్షన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంచడం జరిగింది. ఉదయం 6 గంటలకే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం వీళ్ళు పెన్షన్దారులకి పెన్షన్ పంచడం అంటే దేశ చరిత్రలోనేది ఒక ముఖ్యమంత్రిగా పంచడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే పేదవాళ్ళంటే ఆయనకు ఎంత ప్రేమో ఆయన ప్రత్యక్షంగా కూడా వెళ్లి చూపించడం జరిగింది. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఉదయం 6 గంటలకు వచ్చి ఏ రోజు కూడా ఉదయం 6 గంటలకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయలేదు రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో. అంటే ఆయన పరిపాలన చేసే యోగ్యత ఆయనకు లేదు కాబట్టి ఆయన ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఆయన ఇంటికి పంపడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో అతను ఏదైతే చెప్పుకుంటున్నాడో నాకు 39% ఓట్లున్నాయని అది పచ్చి అబద్దం. ఎందుకంటే ఆ స్టిక్కర్లు కనిపించి అది కనిపించి ఈ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు 15% ఓట్లు భయభ్రాంతుల గురించి ఓట్లు వేయించుకున్నాడు. మీకు ఒకటే తెలుసు, ప్రజలు కూడా సర్వేలకు కూడా అంత దూరంలో మనకి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చారు. 164 స్థానాలంటే దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా కూడా అసలు అద్భుతం. ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. నిజంగా ఇది మన పార్లమెంట్ స్థానాలు కూడా అన్ని కూడా మనకే